విత్తనం ఒక మొక్క నాటాలి అంటే, వరి నాటాలి అంటే, నారు నాటాలి అంటే గట్టిగా ఉండే భూమిలో నాటుతావా? ఇక్కడ ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు? వ్యవసాయం ఎంతమందికి ఉన్నది? 1 2 3. వ్యవసాయం చేయాలి అంటే, నారు పోయాలి అంటే, నారు నాటాలి అంటే భూమి గట్టిగా ఉంటే నాటు పెడతామా? గట్టిగా ఎలా ఉంటే మనం నాటు పెడతాము? నేల గుల్ల చేయబడి మెత్తగా ఉండి ఒక మొక్కను మనం నాటినప్పుడు ఆ భూమిలో వెళ్ళగలిగి, ఆ భూమిలో నిలబడగలిగి, రెండవది చిన్న మొక్కగా ఉన్నటువంటి ఆ యొక్క మొక్క చిన్న చిన్న వేర్లు ఉంటాయి కదా, లేత వేర్లు, చిన్న చిన్నని వేర్లు, ఆ వేర్లు భూమిలోనికి చొచ్చుకుపోవాలి అంటే ఆ లేత వేర్లకు గట్టిగా ఉన్న భూమిలోనికి చొచ్చుకుపోయే శక్తి ఉంటుందా? ఉండదు. ఆ లేతని వేర్లు భూమిలోనికి చొచ్చుకుపోవాలి అంటే భూమి కూడా ఆ వేర్లకు సపోర్ట్ చేసేలాగా ఆ భూమి అంతయు మెత్తగా మార్చబడాలి, ఎటు అంటే అటు మార్చబడాలి. అవునా కాదా? ఎప్పుడైతే ఆ గట్టి భూమి మెత్తగా మార్చబడి, గుల్లగా మార్చబడి, చదును చేయబడి, ఎప్పుడైతే ఆ వేర్లకు అనుకూలంగా మారుతుందో అప్పుడే ఒక మొక్క అనేది ఆ మట్టిలో నిలబడగలుగుతుంది. అప్పుడే ఆ మొక్క అనేది తన వేర్లను తన్నుకుంటూ ఎదగలుగుతుంది. అప్పుడే తన స్థితిని వేర్లతోటి పునాదులుగా చేసుకొని నిలబడగలుగుతుంది. అవునా కాదా? ఆ నిలబడ్డప్పుడే ఎదుగుతుంది. ఎదిగినప్పుడే మనము ఆ గింజలు చూస్తాం, ఆ వరి చూస్తాం. ఇన్ ద సేమ్ వే నీ హృదయాన్ని గనక నీవు అట్టి స్థితిలో మార్చుకోకుండా, చదును చేయకుండా, ఆ గుల్లపరుచుకోకుండా, ఆ మెత్తని మృదు స్వభావంలోనికి రాకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకున్నంత కాలము ఎన్నిసార్లు వాక్యం అనేటువంటి విత్తనం నాటినా నీ హృదయంలో వేర్లు రావు. నీ హృదయంలో వాక్యం అనేటువంటి వేర్లు నాటబడవు. ఎందుకంటే వాక్యం అనేటువంటి వేర్లు నలుదిశలా వ్యాపింప చేయడానికి నీ హృదయం అనుకూలంగా లేదు. ఆ హృదయం అనుకూలంగా మార్చబడాలి అంటే ఏం చేయాలి? వినిన దానిని అంగీకరించాలి.